బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అయితే మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య గారైతే మరణించడం అయితే జరిగింది. ఈ రోజైతే తుది శ్వాస వదిలారు. ప్రైవేట్ హాస్పిటల్లో గత కొద్ది రోజులుగా తనకి హెల్త్ సమస్యలతో అయితే బాధపడుతున్న వ్యక్తి ఈరోజు మార్నింగ్ తుది శ్వాస వదిలినట్టు కూడా తెలుస్తా ఉంది. తను ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 3 సార్లు ఎమ్మెల్యేగా తనైతే ఇల్లందులో 2 సార్లు అదేవిధంగా ఆంధ్రకు సంబంధించిన ఒక నియోజకవర్గంలో ఒకసారి అయితే గెలవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో తను టీడీపీ నేతగా అయితే కీలక నేతగా అయితే ఆ సమయంలో అయితే ఉండేది. తను ఈ రోజు మరణించడం కొంత రాజకీయ వర్గాలు కొంత శ్రద్ధాంజలి అయితే ఘటిస్తూ ఉన్నారు. తను కొద్ది రోజులుగా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. తనకు అనారోగ్యం క్షీణించడం వల్ల తను ఈ రోజైతే మరణించినట్టు కూడా తెలుస్తూ ఉంది. తను ఉమ్మడి ఏపీ బూరంపాడు నుండి అయితే తనైతే 1983లో అయితే తొలిసారిగా ఎమ్మెల్యే గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా 1994లో 2009లో ఇల్లందులో అయితే మరి 2 సార్లు అయితే గెలవడం అయితే జరిగింది. పనిచేశారు, తను ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతా ఉన్నారు. టీడీపీ వర్గాల్లో కొంత విషాద నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి నియోజకవర్గాల్లో తను కీలక నేత అయితే ఉన్నాయో అప్పుడు ఖమ్మం జిల్లా ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మన భద్రాద్రి సంబంధించిన ఏదైతే బుర్రంపాడు కావచ్చు, ఇటు ఇల్లంద కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో తను ఎమ్మెల్యేగా పనిచేయడం అయితే జరిగింది. ఈరోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మరణించడం అయితే జరిగింది. తను 3 సార్లు 1983లోనైతే తను మొదటిసారి ఘన విజయం అయితే సాధించడం జరిగింది. తను టీడీపీ ద్వారా 3 సార్లు ఎమ్మెల్యే అయిన విషయాలు కూడా మనకైతే కనబడతా ఉన్నాయి. తన మరణం పట్ల పలువురు రాజకీయవేత్తలు సంతాపం తెలుపుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. తనకి అధికార లాంఛనాలతో తను అంత్యక్రియలు కూడా ఈరోజు తన సొంత గ్రామంలో చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య గారైతే ఈ రోజైతే తుదిశ్వాస వదిలినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు మార్నింగే తన తుదిశ్వాస వదిలాడు. ఈరోజు తన అంత్యక్రియలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఊకే అబ్బయ్య గారైతే మరి తన రాజకీయ జీవితంలో ఈ తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తన కొంత పాత్ర ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా తన ఏదైతే రాజకీయ జీవితము తెలంగాణ వచ్చిన తర్వాత కొంత మందగించడం అయితే జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కొంత రాజకీయ వర్గాలలో ఏదైతే టీడీపీ మీద తెలంగాణలో కొంత వ్యతిరేక రావడము, అదేవిధంగా ఆంధ్ర పాలన అనే వ్యతిరేకత రావడం వల్ల కొంత తనకైతే ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. అదేవిధంగా తన రాజకీయ జీవితంలో 3 సార్లు అయితే ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా ప్రజల క్షేమం కోసమే పనిచేస్తానని కూడా తను పలుమార్లు చెప్పడం అయితే జరిగింది. ఈరోజు ఊకే అబ్బయ్య గారు ఇల్లందుకు చాలా ఏదైతే ఇల్లందు నియోజకవర్గం ఉందో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కూడా తను చేసిన పనులు అయితే ఇప్పటికి కూడా చాలామంది ప్రజలు గుర్తిస్తూ ఉంటారు. తన మరణం పట్ల నియోజకవర్గం ఇల్లందు నియోజకవర్గం అయితే కొంత సంతాప తెలుపుతూ ఉంది. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలో తనదైన శైలితో తను పరిపాలన చేశాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా తనైతే రావడం అయితే జరిగింది. అదేవిధంగా బుర్రంపాలెం ఒక నియోజకవర్గంలో అయితే తను ఒకసారి అయితే గెలవడం అయితే జరిగింది. తన అనారోగ్యం బాధపడుతూ ఆయన హైదరాబాద్లోనైతే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మరణించినట్టు తెలుస్తూ ఉంది.